ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేజీఎం అమ్మాయి. మీకు ఒక విషయం చెప్పాలా, మేము రీసెంట్గా అయితే ఒక కొత్త ఇంటిని తీసుకున్నామన్నమాట. సో దాన్ని మీకు షేర్ చేద్దామనే చాలా రోజులు గ్యాప్ వచ్చిందనమాట. సో గ్యాప్ రావడం కాదు, గ్యాప్ తీసుకున్నాను. సో ఎందుకంటే దీనికి సంబంధించి కొన్ని మీకు కూడా తెలుసు కదా, బ్యాంక్ లోన్లని అవి అని ఇవని చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, అంత హెడేక్. సో వాటిలలో వీడియోస్ చేయడానికి అస్సలు టైం కుదరలేదు. సో ఫైనల్గా ఇదైతే మాకు ఇల్లు చూస్తున్నారు కదా, ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో 2B అనమాట, డబుల్ బెడ్రూము. అండ్ ఈ వర్క్ అయితే ఈ వుడ్ వర్క్ మేమే చేయించుకున్నామండి. సో అసలుకే ఇల్లు కొన్న భారము. సో ఇలాంటివి కొన్ని చిన్న చిన్నవి అయితే చేయించుకోక తప్పలేదు. సో కానీ ఏదో చేయించుకున్నాము, అది ఇంటికి ఈ మాత్రం లేకపోతే ఎలా అనేసి. సో అది వచ్చేసి మాకు రౌండ్గా 80,000 అలా పడింది. సో వుడ్ వర్కే చేయించేసాము. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట, పిల్లల్ది. సో దీంట్లో కూడా చాలా స్పేషియస్గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి 1180 స్క్వేర్ ఫీట్ అనమాట. సో కంప్లీట్గా. సో ఇది వచ్చి పిల్లలది, సెల్ఫ్లు కూడా ఇచ్చారు. సో దానికి ఇంకా కబోర్డ్స్ చేయించాలి, కానీ ఇప్పుడే అంత బడ్జెట్ లేదని తర్వాత ఆలోచిద్దాము అని మెయిన్గా అవసరమైంది మాత్రమే చేయించి వదిలేసామన్నమాట. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. అంటే కొంచెము ఇట్లా మేము ఓపెన్ కిచెన్ లాగా పెట్టుకున్నాం అనమాట. ఆల్రెడీ క్లోజ్గా ఉంది. ఇప్పుడు ట్రెండ్ కాదు కదా, ఓపెన్ కిచెన్ ట్రెండ్ నడుస్తుంది కదా, సో ట్రెండ్ ఫాలో అయ్యామన్నమాట. సో ఇలా ఓపెన్ కిచెన్ అయితే పెట్టాము. అండ్ కిచెన్లో కూడా ఇలా కొన్ని ట్రేస్ అలా వుడ్ వర్క్ అయితే చేయించుకున్నాము. సో మెయిన్గా చెప్పాను కదా, కొంచెం అవసరం అన్న మాత్రమే చేయించాము. ఎందుకంటే తెలుసు కదండి, మన బడ్జెట్స్ మనది అసలుకే బడ్జెట్ ఫ్యామిలీస్. సో ఆ బడ్జెట్కి తగ్గట్టే మనం కూడా ఉండాలన్నట్టు ఏదో ఇంకా మెయిన్ అవసరమైనవి మాత్రమే ఇలా చేయించుకున్నాము. సో మీరు ఇలాంటివి పెట్టించుకుంటారు కదా ప్లేట్స్, కానీ అవి కింద కూడా చూసుకోండి. అవి కింద తగిలి కొంచెం టక్క మన శబ్దం వస్తుంది. మోస్ట్ ప్రాపర్లీ ఇలాంటివి తీసుకుంటే బెటర్ అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు సెట్టింగ్స్ అవి ఇవి సరిగ్గా చేయలేదు. సో మాకు కూడా దీంట్లో పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అంత అర్థం అవ్వలేదు. కానీ తర్వాత ప్లేట్స్ అవి ఇవి పెట్టి చూస్తే కొంచెం తేడా అనేది తెలిసింది మాకు. సో చక్కగా సాఫ్ట్గా ఉన్న తీసుకుని దాంట్లో ఏదైనా ట్రేస్ పెట్టుకుంటే బెటర్ అనిపించింది. సో ఇది వచ్చేసి వంటగదిలో సెల్ఫ్లు అనమాట. సెల్ఫ్లకి కబోర్డ్ వర్క్ అయితే చేయించేసాము లైట్గా. అండ్ ఇంకా బయటకు వచ్చేస్తే ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట, అడల్ట్స్ బెడ్రూము. సో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అండ్ కిడ్స్ వాళ్ళకేమో బయట హాల్లో బాత్రూమ్ ఇచ్చారనమాట. సో దీనికేమో అటాచ్డ్, దీంట్లో కూడా కొన్ని సెల్ఫ్స్ ఇచ్చారు, పర్వాలేదు. ఇవంతా మన దగ్గర క్యాష్ మంచిగా ఉంటే శుభ్రంగా వీటన్నిటికీ వుడ్ వర్క్ చేయించవచ్చు. కానీ ఇప్పుడు మాకంత సీన్ లేదు, ఏవో కర్టన్స్ వేసేసుకుందాంలే అన్నట్టు రాడ్స్ అయితే తీసేసుకొని అవిగో చూస్తున్నారు కదా, రాడ్స్ కొట్టించేసాము. ప్రజెంట్ అయితే కర్టన్లు వేసేసుకుందాము, ఇంకా తర్వాత ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు ఆలోచించుకుందాంలే అన్నట్టు. సో ఇదండి ఫైనల్గా మా ఇల్లు. సో దీనికోసమేనండి ఇన్ని రోజులు వెయిటింగ్. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీ అభిప్రాయాన్ని చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.